అందరికీ ప్రైజ్ లార్డ్. జనవరి 19 ఈరోజు దేవుని వాగ్దానము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనము. అప్పటి వరకు ఐగుప్తు నుండి యోర్దాను యువతల వరకు మోషే నాయకత్వంలో ప్రజలు నడిచారు. మొదటి తరం వారందరూ అరణ్యంలో రాలిపోయారు. రెండో తరంలో మిగిలిన ఇద్దరిలో ఒకడైన యెహోషువతో మోషే ఈ మాటలు చెప్తున్నాడు. యోర్దాను దాటితే కనాను దేశం వస్తుంది. అయితే మోషేను యోర్దాను దాటవద్దన్నారు దేవుడు. కనానులో స్వాస్యం పొందాలంటే ఆ దేశంలో ఉన్న తిరుగుబాటు స్వభావం కలిగిన వారందరినీ దూరపరచాలి. కానీ ఇశ్రాయేలీయులకు ఆ సామర్థ్యం లేదు. ఖచ్చితంగా మోషే ఉండాలి. ఆ దినాలలో మోషే అంటే ప్రజలకు ఎక్కువ మక్కువ. మోషే అక్కడ ఉండడు కాబట్టి దేవుడు అంటున్న మాట, నీకు ముందుగా నేను వెళ్తాను, భయపడకుమని అభయమిస్తున్నాడు. ప్రియ నేస్తమా, ఈ లోకంలో మానవరిచ్చా నీవు ఎవరిని నమ్ముకున్నా వారు ఏదో ఒక సమయంలో నిన్ను విడిచిపెట్టిపోవచ్చు. నీవు ఆధారపడిన వారే నీకు దూరం అవ్వచ్చు. అయితే దేవునినే నీవు నమ్ముకుంటే, ఆయననే నీవు ఆధారం చేసుకుంటే, ఆయన నీకు సెలవిస్తున్నమాట, నీ ముందర నడుచువాడను నేనే నీకు తోడై ఉందును. ఎంత గొప్ప అభయవాక్కు! దేవునిని ఆధారం చేసుకుని దేవుని కొరకు జీవించు. ఆయనే నీకు అన్ని విషయాలలో జీవించునుగాక, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్.